జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ పై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొత్తం 48.42% పోలింగ్ నమోదైంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలను భద్రపరిచారు. ఎల్లుండి ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం 10 రౌండ్లలో ఉప ఎన్నిక ఫలితం తేలనుంది. 407 పోలింగ్ బూత్లకు 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. తొలి 2 గంటల్లోనే జూబ్లీహిల్స్ ఫలితం తేలనుంది. కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్. సరుణ, తెలంగాణ మొత్తంగా కూడా ఉత్కంఠగా చూసినటువంటి జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్ సంబంధించి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇది 14వ తారీఖున అంటే శుక్రవారం యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటి ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్, ఆ తర్వాత సర్వీస్ ఓటర్స్, ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. సో మొత్తం 407 పోలింగ్ బూత్లలో ఈ ఎన్నిక పోలింగ్ అనేటువంటి జరిగింది. సో మొత్తం 10 రౌండ్లలో ఈ ఫలితాలను తేల్చనున్నారు. 10 రౌండ్లు అంటే ఒక్కో 42 టేబుల్లుగా కూడా ఈ 407 బూత్లకు సంబంధించినటువంటి ఈవీఎంలను విభజించారు. సో 42 టేబుల్లు 10 రౌండ్లు. సో ఈ గంటకు కూడా అయితే ఒక్కొక్క రౌండ్ అనేటువంటిది కూడా తెలియదు. సో మొత్తానికి ఉదయం ఎప్పుడైతే 8 గంటలకు ప్రారంభమవుతుందో ఈ కౌంటింగ్ అనేటువంటిది తొలి 2-3 గంటల్లోనే మొత్తం ఎవరు విజేత అనేటువంటిది ఒక ట్రెండ్ అనేటువంటిది వచ్చేస్తుంది అనేటువంటి ఒక అంచనాకు వచ్చేసే రాజకీయ పార్టీలు. ఎందుకంటే నిన్న పోలింగ్ జరిగినటువంటి తీరును కనుక చూస్తే ఒక కొంత వన్ సైడ్గా జరిగినట్టు కూడా కనిపించింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలకు కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఇచ్చాయి. కాబట్టి మరి రేపు ఫలితాలకు సంబంధించి అందరూ కూడా అంచనా వేసినట్టుగానే కాంగ్రెస్ పార్టీ రౌండ్కు అయితే ఆధిక్యం కనబరుస్తుందా, లేకపోతే హోరాహోరీగా అటు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు హోరాహోరీగా రౌండ్కు జరుగుతుందా అనేటువంటి ఉత్కంఠ ఉంది. మొత్తానికి 10 రౌండ్లలో 42 టేబుల్గా విభజించారు. 10 రౌండ్లలో కూడా తేల్చనున్నారు. సో మరి మొదటి రౌండ్కు సంబంధించి అటు షేక్పేటకు సంబంధించిన ఓట్లు కూడా ఉన్నాయి. మరి షేక్పేటలో బీఆర్ఎస్ కొంత ఆధిపత్యం కనబరిచేటువంటి అవకాశం ఉంది. సో మరి ఇట్లా రౌండ్ కూడా ఎవరు ఆధిక్యం చూపిస్తారు, మొత్తం ఫైనల్గా 10 రౌండ్లు ముగిసేసరికి ఎవరు విజేతగా నిలుస్తారనేటువంటి ఉత్కంఠ ఉంది. సో మొత్తానికి నిన్న జరిగినటువంటి పోలింగ్లో 48.42% మాత్రమే, అంటే గతంలో జనరల్ ఎలక్షన్లో జరిగిన దానికంటే పోలింగ్ శాతం కేవలం 1% మాత్రమే అధికమైంది. సో ఎంత చైతన్యం కలిగించినా కూడా సగం ఓటర్లు ఇంకా ఓటింగ్ వేయలేదు నిన్న. సో మరి చాలా తక్కువగా జరిగినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ కూడా అటు రాజకీయ పార్టీలో టెన్షన్ పెట్టింది. ఎక్కువగా పోలింగ్ పర్సెంటేజ్ జరిగితే ఎవరో ఒక రాజకీయ పార్టీకి వన్ సైడ్గా కనిపించేది. కానీ ఈ బొటాబొటిన జరిగినటువంటి ఈ పోలింగ్ పర్సెంటేజ్ కూడా అటు రాజకీయ పార్టీలో కూడా టెన్షన్ పెట్టింది. సో మొత్తానికి శుక్రవారం రోజున 8 గంటలకు ఈవీఎంలలో నిక్షిప్తమైనటువంటి ఈ ఓటరు ఇచ్చినటువంటి తీర్పు అనేటువంటిది బయటపడనుంది. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.